నమస్తే, వెల్కమ్ టు విజిల్. నోరా వీపునకు చెప్పు దెబ్బ అన్నారు పెద్దలు. నిజమే, ఇది ఎవరికైనా ఈ మాట సరిగ్గా సరిపోతుంది. రాజకీయాల్లో ఉన్నాం కదా అని నోటికి ఏదొస్తే అది మాట్లాడితే ఓటర్లు ఓటుతో బుద్ధి చెప్తారు. అధికారం కోసం ప్రత్యర్థులను కించపరిచేలా మాట్లాడడం ఇప్పుడు చాలా మందికి ఫ్యాషన్ అయిపోయింది. అయితే ఈ విషయంలో ఉత్తరాది పార్టీల నేతలు చాలా బెటర్. దక్షిణ భారతంలో మరీ ముఖ్యంగా తెలుగు రాష్ట్రాలకు చెందిన నేతలు మాత్రం మరీ దిగజారి మాట్లాడుతున్నారు. స్థాయి మరిచి మరీ ఎదుటి వారి వయసు కూడా విలువివ్వకుండా వ్యాఖ్యలు చేస్తున్నారు, చీవాట్లు తింటున్నారు కూడా. తెలంగాణ రాజకీయాలు హాట్ గా మారాయి. బీఆర్ఎస్ సర్కార్ 10 ఏళ్ల పాలనలో 1,00,000 కోట్లు వృధా చేసి కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మించిందని, దీనివల్ల కనీసం 1 ఎకరాకు కూడా నీరు రాలేదనేది కాంగ్రెస్ నేతల మాట. ఇక 2023 ఎన్నికలకు సరిగ్గా నెల రోజుల ముందు కాళేశ్వరం ప్రాజెక్టు కుంగిపోయింది. ఇది కూడా కాంగ్రెస్ గెలుపునకు కారణమైంది. ఇక రేవంత్ సర్కార్ అధికారంలోకి వచ్చిన తరువాత కాళేశ్వరం ప్రాజెక్టు అక్రమాలపై విచారణకు ఆదేశించింది. ఇప్పటికే మాజీ మంత్రి హరీష్ రావును విచారించిన కమిషన్ కేసీఆర్ ను కూడా కమిషన్ చైర్మన్ పీసీ ఘోష్ ప్రశ్నించారు. కమిషన్ ప్రశ్నలకు సమాధానమిచ్చిన కేసీఆర్ కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించిన పుస్తకాన్ని అందించారు. 9 ఏళ్ల పాటు తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా వ్యవహరించిన కేసీఆర్ ను ఇలా విచారించడం బీఆర్ఎస్ శ్రేణులకు నచ్చలేదు. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఆయన ప్రాణాలను పణంగా పెట్టారని, అలాగే తెలంగాణ అభివృద్ధి కోసమే కేసీఆర్ పనిచేశారని విచారణ కార్యాలయం ఎదుట ఆందోళన చేపట్టారు. తమ తండ్రిని సీఎం రేవంత్ రెడ్డి టార్గెట్ చేస్తున్నారని అన్నారు. మరో అడుగు ముందుకేసిన కేటీఆర్ సీఎం రేవంత్ రెడ్డిపై ఇష్టం వచ్చినట్లు వ్యాఖ్యలు చేశారు. రాయలేని భాషలో రెచ్చిపోయారు. తానొక మంత్రినని, ఒక రాజకీయ పార్టీకి వర్కింగ్ ప్రెసిడెంట్ గా పనిచేస్తున్నా అనే కనీస విషయం కూడా మర్చిపోయిన కేటీఆర్ నీ అంతు చూస్తానంటూ వార్నింగ్ ఇచ్చారు కూడా. మరో అడుగు ముందుకేసిన కేటీఆర్ అసలు సంబంధమే లేని చంద్రబాబుపై పరోక్షంగా నోరు పారేసుకున్నారు. 100 జన్మలెత్తినా కూడా రేవంత్ రెడ్డి అనే చిల్లరగాడికి కేసీఆర్ గొప్పతనం అర్థం కాదని, రేవంత్ గురువు ఆయన జేజమ్మతో గొడవపడి ఇక్కడి నుంచి తరిమిన వాడే కేసీఆర్ అంటూ నోరు పారేసుకున్నారు. కాంగ్రెస్ పార్టీలో చేరిన తరువాత, ముఖ్యమంత్రి స్థాయి వరకు ఎదిగిన తరువాత కూడా చంద్రబాబు తనకు రాజకీయ గురువని రేవంత్ ఎన్నోసార్లు బహిరంగంగానే ప్రకటించారు. 2 రోజుల క్రితం కూడా తాను మోదీ స్కూల్లో చంద్రబాబు కాలేజీలో చదువుకుంటే రాహుల్ గాంధీ తనకు ఉద్యోగం ఇచ్చారని అన్నారు. అందుకే రేవంత్ గురువు అంటూ పరోక్షంగా చంద్రబాబు గురించి కేటీఆర్ అహంకారం చూపించారు. కేటీఆర్ వ్యాఖ్యలపై టీడీపీ నేతలు, నెటిజన్లు ఘాటుగా బదిలిస్తున్నారు. రేవంత్ రెడ్డి కంటే కూడా చంద్రబాబు దగ్గర కేసీఆర్ ఎక్కువ కాలం పనిచేస్తారని గుర్తు చేస్తున్నారు. జేజమ్మ కొట్టిన దెబ్బకు బాత్రూమ్ లో కాలు జారి పడ్డానని, బయటకు రావడానికి 1.5 ఏళ్లు పట్టిందని ఎద్దేవా చేస్తున్నారు. ఇక 2009 ఎన్నికల్లో నీ మెడలో ఎన్ని కండువాలున్నాయో నీకు తెలీదా అని కేటీఆర్ పాత ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. ఇతరులను కించపరిస్తే అది గొప్పతనం అనుకుంటే తప్పు. అది రాజకీయం కాదు, అహంకారం అవుతుందని గుర్తుపెట్టుకో అంటూ పోస్ట్ పెడుతున్నారు. అహంకారం ఉన్నవాళ్లు రాజకీయాల్లో ఎదిగిన దాఖలాలు లేవన్నారు. కేటీఆర్ కు ఇంకా అధికారం అనుభవించిన అహంకారమే కనిపిస్తోంది, కానీ ప్రజాస్వామ్యంలో ఉన్నామనే కనీస స్పృహ కూడా లేదని వ్యాఖ్యానిస్తున్నారు.